శ్రావణ మాసంలో అమ్మవారికి ఇలా పూజ చేస్తే ఇంట్లో లక్ష్మీ కటాక్షం. శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలోని శుక్రవారాలు ప్రత్యేకమైనవి. ఈ వ్యాసం మొదటి శ్రావణ శుక్రవారం పూజా విధానాన్ని వివరిస్తుంది. ఇంటిని శుభ్రపరుచుకుని ద్వారబంధం వద్ద దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని పూజించాలి. పువ్వులు, నాగలు, కాసుల మాలతో అలంకరించవచ్చు. ఐశ్వర్య దీపం, ఉప్పు దీపం వెలిగించడం కూడా మంచిది. వట్టివేర్ల మాలతో పూజామందిరాన్ని సుగంధవంతం చేయవచ్చు. వరలక్ష్మి వ్రతం చేయాలనుకునేవారు ఈ శుక్రవారమే చేయవచ్చు. పూజా విధానంలో వినాయకుడిని కూడా పూజించాలి. శ్రావణ మాసం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన ఈ పవిత్ర మాసం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. 2025లో శ్రావణ మాసం జూలై 25వ తేదీన ప్రారంభమైంది. ఈ రోజు శుక్రవారం కావడంతో మొదటి శ్రావణ శుక్రవారం పూజకు అద్భుతమైన అవకాశం లభించింది. ఈ పూజను శ్రావణ శుక్రవారం లక్ష్మీ పూజ అంటారు. పూజను ప్రారంభించడానికి ముందు ఇంటిని శుభ్రపరచుకోవడం చాలా ముఖ్యం. ఇంటి గుమ్మం వద్ద పసుపు, కుంకుమ బొట్లు, ముగ్గులు వేసి దీపాలు వెలిగించడం ద్వారా లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. ఇది ద్వారలక్ష్మి పూజగా పరిగణించబడుతుంది. తర్వాత లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు పూజ చేయాలి. లక్ష్మీదేవితో పాటు వినాయకుడు, సరస్వతీదేవి ఫోటోలను కూడా పూజించవచ్చు. పువ్వులు, నాగలు, కాసుల మాలతో అమ్మవారిని అలంకరించడం చాలా మంచిది. వట్టివేర్ల మాలతో పూజామందిరం సుగంధవంతమవుతుంది. ఐశ్వర్యాన్ని ఆకర్షించేందుకు ఐశ్వర్య దీపం, ఉప్పు దీపం వెలిగించడం అలవాటు. కొత్త ఉప్పు ప్యాకెట్ను కొనుగోలు చేసి దీపారాధన కోసం ఉపయోగించవచ్చు. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో ఎరుపు వత్తులను వెలిగించాలి. అదనంగా పసుపు, పచ్చికర్పూరం, జావాయి పౌడర్, ఒక పువ్వుతో నీటిని నింపిన ఒక గాజు గ్లాసును పూజామందిరంలో ఉంచడం మంచిది. దీనివల్ల మంచి సువాసన వస్తుంది. వరలక్ష్మి వ్రతం చేయాలనుకునేవారు తిథుల కంటే వారాలే ముఖ్యం. 5 శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా శుక్రవారం రోజున వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఈ పూజా విధానాన్ని పూజామందిరంలో లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠం మీద చేయవచ్చు. బియ్యం పిండితో ముగ్గులు వేయడం మర్చిపోకూడదు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.